హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 3 యమునోత్రి ధామ్ యాత్ర చూడబోతున్నారు. వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. బార్కోట్ నుండి యమునోత్రికి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాం. హైట్స్కి వెళ్తున్నప్పుడు పెద్ద బస్ అయితే పికప్ ఉండదు, అందుకే చిన్న బస్కి షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇక్కడ గైడ్ చెప్పింది వింటున్నాను. ఈరోజు షెడ్యూల్ మొత్తం చెప్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది ఆన్ ది వేలోని ఒక 1 hour వరకు చూస్తున్నారు. ఇక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా అయితే మేము చాలా లక్కీ అంట, 1 hourలో క్లియర్ అయిపోయింది. ఒక్కొక్కసారి 10 hours 12 hours లేదంటే 5 hours 6 hours అలా జామ్ అయిపోతుంటుందంట. ఇది బార్కోట్ నుండి హనుమాన్ చెట్టికి రూటు. పక్కన మనకి యమునా రివర్ ఇది. సో ఇలాగా బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్ నుండి మనకి రూట్ అనమాట హనుమాన్ చెట్టికి. అక్కడ నుండి జానకి చెట్టికి వెళ్ళి అక్కడ నుండి ట్రెక్కింగ్ యమునోత్రి టెంపుల్కి. ఇంకెక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా బాగానే హనుమాన్ చెట్టికి రీచ్ అయిపోయాం బై 9 o'clock మార్నింగ్. సో డోలీ ఎక్కడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి అలాట్ అయిన రిజిస్టర్డ్ డోలీ మట్టుకే ఎక్కాలి, లేదంటే పోలీస్ వాళ్ళు ఎంట్రీ గేట్ దగ్గర ఆపేస్తారు. ఇది డోలీ స్టాండ్, అంటే ఇక్కడ క్యూ ఉంటుంది. ఆ క్యూ బట్టి వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. డోలీ ఛార్జ్ 8,000 rupees టు అండ్ ఫ్రో. అది మేము అమౌంట్ గైడ్కి ఇచ్చేసి, గైడ్ ఏంటంటే ఎవరెవరు డోలీకి పే చేశారో ఆ లిస్ట్, నేమ్స్ లిస్ట్ ఉంటుంది కదా, అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు రిజిస్టర్డ్ డోలీని అలాట్ చేశారనమాట. ఇంకేంటంటే డోలీ అలాట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డోలీ ఓనర్ ఒక ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు మా చేతికి ఇచ్చారు. ఏం చెప్పారంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ బస్ దగ్గరికి తీసుకురావాలి. సో రిటర్న్ అయిన తర్వాతే మీరు అమౌంట్ పే చేసి ఈ ఐడి కార్డు వాళ్ళకి రిటర్న్ చేస్తారు అన్న ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇచ్చారు. 4కి రిటర్న్ వచ్చేయమన్నారు, అంటే ఇంకా అక్కడ స్టే ఉండదు కదా. సో అందుకని దానికి స్టే కోసం అని చెప్పేసి 4 o'clockకి రిటర్న్ బస్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఇంకా డోలీ ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, మేము కూడా రిటర్న్ రాగలుస్తామో లేదా వాళ్ళతో అనేసి ఇంక ఇది డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ యమునోత్రి ధామ్, 4 ధామ్ యాత్ర కదా. ఫస్ట్ యమునోత్రి, తర్వాత గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్. సో ఇది అన్నమాట. హనుమాన్ చెట్టి నుండి యమునోత్రి టెంపుల్కి వెళ్ళడానికి మన దగ్గర 4 options ఉంటాయి. ఫస్ట్ ఏమో బై వాక్, డోలీ, తర్వాత గుర్రం ఎక్కొచ్చి పోనీ, అండ్ బిట్టు అంటే కెరియర్ ఉంటుంది. మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ డోలీ ప్రిఫర్ చేస్తారు. ఒక ఫ్యామిలీ మాత్రం బై వాక్ వెళ్దాం అని డిసైడ్ అయ్యారు. డోలీలో అయితే మినిమం 4 hours, అంటే టు అండ్ ఫ్రో 8 hours అనమాట. ఇక్కడ బోర్డు మీద యమునోత్రి ధామ్ 5 kilometers అని రాస్తుంది కదా. ఇది 5 kilometers కానీ చాలా స్టీప్, చాలా టఫ్. ఏంటి అంటే 4 ధామ్లోని యమునోత్రి ధామ్ యాత్ర. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆపుతూ ఉంటారనమాట. సో మా హస్బెండ్ ఎక్కే డోలీ అక్కడ హాల్ట్. సో వాళ్ళకి నేను హాయ్ చెప్తున్నాను అన్నమాట అతనికి. ఎంత మనం కలిసి వెళ్దాం అనుకున్నా సరే అవ్వదు, ఎందుకంటే వాళ్ళకంటూ ఒక స్పీడ్లో వెళ్తారనమాట. సో వాళ్ళు ఎప్పుడు టైర్డ్ అనిపిస్తే అప్పుడు వాళ్ళు ఆగుతారు. ఇది యమునోత్రి ద్వారం. ఇది చూడండి, దీన్నే బిట్టు అంటారు. అంటే ఒక మనిషి అనకేళ్ళ బాస్కెట్ లాగా ఉంటుంది, దాంట్లో మనం కూర్చోవడం, దాన్ని బిట్టు అంటారు. అక్కడ కనిపిస్తుంది కదా రామ్ మందిర్. అది రామ్ మందిర్ దగ్గర బ్రేక్ ఇస్తారు బ్రేక్ఫాస్ట్కి. ఇది వెల్కమ్ బోర్డు, ఇక్కడ హిందీలో రాసి ఉంది, శ్రీ యమునోత్రి ధామ్ మే ఆప్కా హార్దిక్ స్వాగత్ అనేసి. అండ్ రష్ చూడండి ఎంత ఉందో, విపరీతం రష్ అంట. అండ్ టెంపుల్లో కూడా విపరీతంగా రష్ ఉంటుందని చెప్పారు. ఇది 5 kilometers అని అంటారు, కానీ అసలు ఎంత వెళ్ళినా రాదు, చాలా స్టీప్. సో చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. ఈ 4 ధాముల్లోని అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రీలోని మనకి ఈ యమునోత్రిని కేదార్
కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఉంటుంది. మిగతా 2 మనకి అసలు టెంపుల్ బస్ స్టాప్ వరకు మనం వెళ్ళిపోవచ్చు. యమునోత్రి బోర్డు మీద 5 కిలోమీటర్స్ అని రాసింది. అలాగే కేదార్నాథ్ కూడా ఒక 16 కిలోమీటర్స్ అని రాసి ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువేనంట. ఇంకోటి ఏంటంటే యమునోత్రిది చెప్పాను కదా, చాలా స్టీప్. కేదార్నాథ్ది ఫ్లాట్గా ఉంటుంది కానీ డిస్టెన్స్ ఎక్కువ. సో కేదార్నాథ్ది లాంగ్ డిస్టెన్స్ కానీ ఫ్లాట్, యమునోత్రిది షార్ట్ డిస్టెన్స్ కానీ చాలా స్టీప్. ఇక్కడ క్లైమేట్ విపరీతంగా అంటే అసలు చలి లేదు, చాలా ఎండగా ఉంది. అందుకే సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను. అలాగే చూడండి వెనకాల అసలు ఎవరు స్వెటర్స్ కానీ షాల్స్ కానీ ఏమి కప్పుకునేవి. పైకి వెళ్ళాక కొద్దిగా చలి ఉంటుందని వాళ్ళకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా కష్టం, వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారో కానీ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. నలుగురికి కలిపి 8,000 టు అండ్ ఫ్రో, అంటే పర్ హెడ్ పర్ పర్సన్ 2,000 పడ్డది. అంటే 1,000 రూపీస్ వెళ్ళడానికి, ఇంకో 1,000 ఏమో కిందకి దింపడానికి. ముందుకు వెళ్తున్నాము, ఇప్పుడు దారిలో ఉన్నాము. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత యమునోత్రిలోనేమో యమునోత్రి స్నానం చేస్తాం. అక్కడ ఏంటంటే రైస్ బాయిల్ చేసుకొని ప్రసాదం లాగా అందరికీ మనం ఇవ్వచ్చు, అది చేస్తాను. ఇంకా దర్శనం, అంతే. ఈ 3 చేసి రిటర్న్ వెళ్ళిపోవాలి. సో రండి నాతో పాటు, ఎంజాయ్ చేయండి. వీడియోస్ నాకు తెలియదు, నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అన్నది. టెంపుల్ ప్రెమిసెస్కి వెళ్ళాక వీడియో తీయడం అలాగే ఫొటోస్ తీయడం స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్, అసలు అలౌడ్ కాదు. సో నేను అవన్నీ పెట్టలేను. ఈ ట్రెక్కింగ్ పాత్ మొత్తం ఎక్సైటింగ్గా అండ్ అడ్వెంచరస్గా ఉంది, అది చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. నా మెసేజ్ ఏంటి అంటే, మన భారతదేశంలోనే చాలా ఉన్నాయి చూడడానికి. మీరు 35, 30 పర్వాలేదండి, మీరు ఎంతో ఏజ్ అయ్యాక నేను వెళ్ళాలి అలాగేం పెట్టుకోకుండా మీరు తక్కువ ఏజ్లోనే తిరిగేసి వచ్చేసేయండి. ఇవన్నీ వయసు అయిపోయాక తిరగాలి అన్నది అంటారు, కానీ మనకు ఓపిక ఉన్నప్పుడే మనం తిరిగాలి ఇదంతా. మనకి ఓపిక కొద్దిగా తగ్గిందనుకోండి, అప్పుడు మనం అవుట్ ఆఫ్ కంట్రీ చూసుకోవచ్చు. కానీ మన కంట్రీలోనే చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అసలు నాకు తెలిసి మన లైఫ్ స్పానే సరిపోదు, అన్నీ ఉన్నాయి చూడవలసింది. అదండి నేను చెప్పవలసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటేమో యమునా రివరు, ఇటేమో అది పాత్ అంటే దారి వెళ్ళడానికి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కిన వాళ్ళకి దిగిన వాళ్ళకి అందరికీ ఒకటే వే అనమాట. సో ఫైనల్గా పాపం బై వాక్ వెళ్ళిన వాళ్ళకి అసలు ప్లేస్ ఉండదు. ఇటు నుండి డోలీ వాళ్ళు తోసేస్తూ ఉంటారు, అట్టేమో గుర్రాలు వస్తున్నాయి అని భయానికి పాపం వాళ్ళు మూలన ఆగిపోతూ ఉంటారు. సో అది కొద్దిగా టఫే వాక్ చేసిన వాళ్ళకి. గుర్రం ఎక్కిన వాళ్ళకి నాకు తెలిసి కొద్దిగా రిస్క్ ఏమో, ఎందుకంటే అటువైపు పూర్తిగా లోయే కదా. ఈ రష్లోని అది కొద్దిగా కాలు స్లిప్ అయిందంటే ఇంకా. అండ్ ఈ రైలింగ్స్ కొద్దిగా కూడా పెద్ద స్ట్రాంగ్గా ఉండవు, ఎందుకంటే నేను హాల్ట్ తీసుకున్నప్పుడు ఒకసారి ఇలాగా నేను రైలింగ్ మీద నిలబడితే ఎవరో అంటే ఒక ఫ్యామిలీ చెప్పారు, ఇలాగ వద్దండి అలా దాని మీద డిపెండ్ అయ్యి అలా రైలింగ్ మీద నించొద్దని చెప్పారు. డోలీలో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడ ఆ లోయలు, దాని తర్వాత వాటర్ ఫాల్స్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ మన గైడ్ యమునోత్రి టెంపుల్ ఒక స్టోరీ బస్లో చెప్పారనమాట. దాన్ని ఒక ఆడియో రికార్డ్ ఇక్కడ పెడుతున్నాను. సో సీన్స్ ఎంజాయ్ చేస్తూ, నేచర్ ఎంజాయ్ చేస్తూ అది వినండి.
तो कालिंदी ग्लेशियर है वहाँ पे, वहीं से पानी स्टार्ट होता है। लगभग यमुनोत्री से 15-16 किलोमीटर ऊपर से ये पानी स्टार्टिंग पॉइंट है। तो ये निकलती है यमुनोत्री धाम मंदिर के साइड से, इसीलिए इनको नाम यमुना पड़ा। यमुना जी जो है, यमुना जी सूर्यपुत्री है, मालूम है ना? सूर्यपुत्री यमुना जी के दो भाई हैं, एक शनि और एक यमदूत और शनि। एक्चुअली शनि यमदूत पे दोष पड़ा था, कोई दोष लगा था, तो उसी दोष को काटने के लिए पृथ्वी पे यमुना जी आई थी। तो यमुना जी जब आई थी तो आप लोग अंदर देखिएगा, यमुना जी का मूर्ति थोड़ा सा ब्लू कलर में है। ऊपर देखिएगा अंदर मंदिर में यमुना जी का जो मूर्ति है वो ब्लू कलर में है। उनको दोष लगा था, तो वो दोष अपने ऊपर लेके उनको मतलब दोष मुक्त किया था। तो इसीलिए कहा जाता है कि जो भी यमुना जी का दर्शन करता है उसका शनि दोष कटता है, और यमदूत अकाल मृत्यु जो होती है वो भी काटते हैं यमदूत। तो इसीलिए लोग जाते हैं यमुना जी का दर्शन करने के लिए। जिसको शनि का प्रकोप है वो शनि कटता है वहाँ पर, और जिसको क्या बोलते हैं वो अकाल मृत्यु से होता है ना कि आदमी, हाँ, तो उससे भी थोड़ा सा बाधा कम होता है। तो जो ग्लेशियर निकलता है वहाँ से नदी से साइड में दाहिने साइड में मंदिर है। ఇదిగో టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఈ షెడ్ దగ్గర ఆపేస్తారనమాట. ఇంక ముందుకు తీసుకెళ్ళరు డోలీ వాళ్ళు, అక్కడ నుండి మనం నడుచుకొని వెళ్ళాలి. నేను మా హస్బెండ్ కొంత గ్యాప్లోనే ఈ స్పాట్కి రీచ్ అయిపోయాం, కానీ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మట్టుకి ఇంకా రీచ్ అవ్వలేదు. సో మేము ఫోన్ చేస్తే ఏమన్నారంటే, నాది ఇంకా డోలీ స్టాండ్లోనే ఉన్నాను, ఇంకా నేను స్టార్ట్ అవ్వలేదు అన్నారు. అతను ఎక్కిన డోలీకి రిజిస్ట్రేషన్ నెంబర్ మార్క్ చేసి లేదంట, అందుకే పోలీసు వాళ్ళు అడ్డేశారు. ఇలా డోలీ మీద నంబర్ రాసి ఉండాలంట, అది మాకు తెలియదు. కొద్దిగా లేట్ అయింది కానీ డోలీ వాళ్ళు బాగానే తీసుకొచ్చేసారు. దర్శనం బాగానే అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలాగుండి బయలుదేరిపోయాం మళ్ళీ కిందకి. అసలు ఆ ట్రెక్ మొత్తం చూశాను కదా, చిన్నపిల్లలు అంటే 10 దాటిన పిల్లలు అవి ఉండొచ్చు. అసలు భలే ఎక్సైట్మెంట్ తోటి పరిగెడుతున్నారు. మధ్యలో స్టాల్స్ ఉన్నాయి కదా కొట్లు, దాంట్లో తింటున్నారు, తాగుతున్నారు, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా 5-6 ఇయర్స్ పిల్లల్ని తెచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉండరు కదా, సో బిట్టులో కూర్చోపెట్టించేస్తున్నారు. అలాగే బిట్టు వాళ్ళు కొద్దిగా స్లోగా వెళ్తారు యాజ్ కంపేర్డ్ విత్ పోనీ అండ్ డోలీ వాళ్ళతోటి. సో వాళ్ళ వెనకాల ఈ పేరెంట్స్ నడుస్తున్నారు అనమాట. అంటే చూసుకోవాలి కదా పిల్లోడు తప్పుకోకుండా. సో పేరెంట్స్ అయితే యంగ్, సో వాళ్ళు బాగానే నడుస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. హోప్ యూ ఎంజాయ్డ్ అండ్ ఫౌండ్ దిస్ వీడియో అండ్ ఇన్ఫర్మేటివ్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.